ఒక గ్రామంలో లత అనే చిన్నారి తన తల్లితో కలిసి ఉండేది. ఒకరోజు వాళ్ళిద్దరూ నీళ్ల కోసం బావి దగ్గరికి వెళ్లారు. అమ్మ బావిలో నుంచి నీళ్లు తోడుతుండగా అకస్మాత్తుగా కాలు జారి బావిలో పడిపోయింది. అది చూసిన లత భయంతో వణికిపోయింది. గట్టిగా అమ్మా అమ్మా అని అరుస్తూ బావిలోకి చూసింది. కాని సహాయం చేయడానికి అక్కడెవరూ లేరు. అప్పుడు ఆ చిట్టి తల్లికి ఒక తాడు కనిపించింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ తాడును ఒక స్తంభానికి గట్టిగా కట్టి బావిలోకి వదిలింది. తన శక్తినంతా ఉపయోగించి చాలా కష్టపడి తన అమ్మను బయటికి తీసింది. కాని బయటికి వచ్చాక అమ్మ కాలికి తీవ్రమైన గాయమైందని తెలిసింది. ఆమె నడవలేకపోతోంది. అదే సమయంలో అక్కడ ఒక ఆటో వెళ్తుంటే లత సహాయం కోరింది. ఆ ఆటోలోనే అమ్మను హాస్పిటల్కు తీసుకెళ్ళింది. డాక్టర్ పరీక్షించి, మీ అమ్మకు చికిత్స చేయాలంటే చాలా డబ్బు కావాలి అని చెప్పారు. ఆ మాట విన్న లతకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంట్లో సంపాదించేది అమ్మ ఒక్కతే. నాన్న తాగుబోతు, ఏ పనీ చేయడు. అయినా ఆశతో నాన్న దగ్గరికి వెళ్లి విషయం చెప్పింది. కాని ఆ తండ్రి తాగిన మైకంలో పాపం నెట్టేశాడు. కన్నీళ్లతో వెనక్కి వచ్చిన లతకు ఒక నిర్ణయానికి వచ్చింది. తన అమ్మ కూరగాయలు అమ్మి ఇల్లు నడిపేది. ఇప్పుడు ఆ బాధ్యత తనే తీసుకోవాలనుకుంది. మరుసటి రోజు ఎంతో కష్టపడి కూరగాయల బండిని బజారుకు తీసుకెళ్లి అమ్మడం మొదలుపెట్టింది. ఆ చిన్నారి కష్టాన్ని చూసి జనం అందరూ ఆమె దగ్గరే కూరగాయలు కొనడం మొదలుపెట్టారు. కొన్ని రోజులకు డబ్బులు పోగయ్యాయి. తన అమ్మకు వైద్యం చేయించింది. కొన్ని నెలల తర్వాత అమ్మ పూర్తిగా కోలుకుంది. తన కోసం బిడ్డపడ్డ కష్టాన్ని చూసి అమ్మ కన్నీళ్లతో లతను కౌగిలించుకుంది. కాని అప్పుడు లత గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. అమ్మ కంగారుగా, ఎందుకేడుస్తున్నావు తల్లి అని అడిగితే లత అమాయకంగా ఇలా అంది. అమ్మా, నీకోసం నేనింత కష్టపడ్డాను కదా, అయినా ఇప్పటికీ ఎవరూ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయలేదు. నా కష్టం ఎవరికీ నచ్చలేదా అమ్మా?